మా పిల్లలు హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి మమ్మీ పార్క్‌కి వెళ్దాం మమ్మీ, పార్క్‌కి వెళ్దాం మమ్మీ అని అడుగుతున్నారు. కానీ మా దగ్గరైతే ఫుల్లు వర్షాలు పడుతున్నాయండి. ఇంకెలా తీసుకొని వెళ్ళాలి చెప్పండి? ఇంక తీసుకొని వెళ్ళలేదు. ఇవాళ కొంచెం తేరిచ్చింది. అంటే వర్షం పడట్లేదు ఆఫ్టర్‌నూన్ నుంచి. ఇంక ఇవాళైతే తీసుకొని వెళ్దాం అనేసి అనుకున్నాము. అసలు ఇవాళ బాగా చికాకు చేశారండి. మమ్మీ మమ్మల్ని అటు తీసుకొనెళ్ళు మమ్మీ, ఇటు తీసుకొనెళ్ళు మమ్మీ అనేసి. నేను ఆఫ్టర్‌నూన్ లైవ్ ఇస్తున్నప్పుడు కూడా వచ్చి బాగా చికాకు చేశారు. మమ్మీ ఆ ఎక్కెళ్తుందంట పార్క్‌కి, నేను కూడా వెళ్తా మమ్మీ అనేసి. ఇంకా వీళ్ళ బాధ చూడలేక ఇవాళైతే తీసుకొనొచ్చాము. అసలు ఎంత హ్యాపీ అంటే ఇద్దరు చాలా హ్యాపీ. మా మోనుగాడు అంటుంది స్కూల్ ఉన్నా బాగుండేది, ఇంటి దగ్గర ఉండి పిచ్చిలేస్తుంది అనేసి. పాపం వాళ్ళకు కూడా భరించేదాన్ని నాకెలా ఉండాలి చెప్పండి. సో వీడియోకి మాత్రం లైక్ చేసేయండి. భద్రాచలం పార్క్‌కి అయితే వచ్చాము. ఇంకా ఈ గేట్ అయితే ఇంతకుముందు ఉండేది కాదు. రీసెంట్‌గా పెట్టారనమాట. సో ఈ గేట్ నుంచి వెళ్ళండి, మామూలుగా ఇదొక యాక్టివిటీ కదా! సో వెళ్ళండి అని అంటే వెళ్తున్నారు. సో ఇంకా ఇక్కడైతే రావడమే టికెట్ అయితే తీసేసుకున్నాము. పెద్దవాళ్ళకేమో 10 రూపీస్, చిన్న పిల్లలకేమో 5 రూపీస్, 30 రూపీస్ అయితే తీసేసుకొని వెళ్ళడమే. వీళ్ళు బోట్ ఎక్కుతాం మమ్మీ అనేసి అడిగారు. ఇంకా వెంటనే దీనికి కూడా టికెట్ అనమాట. ఈచ్ వన్ 20 రూపీస్, ఇద్దరికి 40 రూపీస్ తీసేసుకొని చక్కగా ఎక్కిచ్చేసామా. మా మోనుగాడైతే ఈ బోటు ఇలా తిప్పడం అయితే రావట్లేదు, సైక్లింగ్ చేయడం. మా సోన్ పాపకైతే వచ్చేసింది. మా మోనుగాడు కొంచెం వెయిట్ ఉంటుంది కదా, తనకి తిప్పడం రాలే. మా సోన్ పాప చూడండి గింతంతా భలే ఉంది, గిరగిరా తిప్పేసింది అనమాట. చాలాసేపు ఇక్కడే అయిపోయింది టైం అంతా. బయటికి వెళ్ళి ఉయ్యాలాలు ఊగడం అవి అయితే చాలా తక్కువ అనమాట. నేను ఇక్కడైతే ఉన్నంతసేపు పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. సో వీళ్ళైతే ఆ బండికి గుద్దుతున్నారు, ఈ బండికి గుద్దుతున్నారు. వీళ్ళకైతే నడపడం ఫస్ట్ రావట్లేదు. సో వీడియోకి మాత్రం లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా మా సోను మోని అయితే ఇలా ఎంజాయ్ చేశారు. ఈ టైంలోనే వర్షం పడింది. ఇంకా వర్షం పడ్డ చిన్న చిన్న జల్లే అది. అందులో ఒకటి చెట్లు ఉన్నాయి కదా, వీళ్ళున్న ప్లేస్లో సరిగ్గా పడలేదన్నమాట. అలాగే బోటింగ్ చేస్తూ ఉన్నారు. టైమింగ్స్ వచ్చేసి 10 మినిట్స్ అనమాట. ఇంకా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. నాకు అనిపించింది నా సైజు వాళ్ళకి కూడా ఉంటే బాగుండేది, నేను కూడా ఎక్కి ఆడుకునేదాన్ని అనేసి. బట్ పెద్దవాళ్ళకైతే లేదు. సో ఉంటే బాగుండేది చాలా. మా మోనుకి అయితే తిప్పడం రావట్లేదు, అటు ఇటు చూస్తుంది. పిల్లల్ని బయటికి ఇలా తీసుకొని వస్తే వాళ్ళ మైండ్ సెట్ బాగుంటుంది. వాళ్ళ మైండ్ సెట్ బాగుంటే వాళ్ళు చికాకు చెయ్యరు, మనది కూడా బాగుంటుంది నిజంగా. ఇంకా చాలా డేస్ ఉంది వీళ్ళకి హాలిడేస్. నేను ఎలా వీళ్ళతో గెలవాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్తారా వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనేసి? ఓకేనా? వీళ్ళని బుజ్జగించినా మా అమ్మ సోను బాగానే వింటుంది, మా మోను బుజ్జగించినా కూడా ఒక్కొక్కసారి మాట వినదు. అసలు ఊరికి బతిలాడాలంటే ఏం